ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్‌కి హైదరాబాద్‌లో తనకి ఒక సొల్యూషన్ ఇచ్చామండి. ఏం చేశామంటే, సో తనకి 5 సేల్స్ పీపుల్ ఉన్నారు. అండ్ దెన్ తను వేరే బిల్డర్స్‌తో టై అప్ అయ్యి వాళ్ళ ప్రాజెక్ట్స్ తను సేల్ చేసుకుంటాడు. సో వాట్ వి డిడ్, ఒక వెబ్‌సైట్ డెవలప్ చేసుకొని, దెన్ వాట్సాప్ బిజినెస్ ఏపీఐ ఇంటిగ్రేట్ చేసుకొని, ఒక సీఆర్ఎంని కూడా ఇంటిగ్రేట్ చేశాము. సో దీనివల్ల ఏంటంటే, సేల్స్ వాళ్ళకి వస్తున్న లీడ్స్ ఎంత క్విక్‌గా కాల్ చేస్తున్నారు, ఎంత టైం మాట్లాడుతున్నారు కస్టమర్‌తో, అండ్ దెన్ ఎంతమందిని కన్వర్ట్ చేసుకోగలుగుతున్నారు. కంప్లీట్‌గా సీఆర్ఎంలో కంప్లీట్ సైకిల్, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ వాటి మాట్లాడిన తర్వాత కస్టమర్కి ఆటోమేటెడ్గా వాట్సాప్ మెసేజ్ వెళ్ళటం, తర్వాత రిమైండర్లు వెళ్ళటం, కంప్లీట్ ఆటోమేషన్ అండి. వాట్సాప్ బిజినెస్ ఏపీఐ ద్వారా కంప్లీట్ సేల్స్ ఆటోమేషన్ని చేసి బిల్డ్ చేసి స్టార్టెడ్ జనరేటింగ్ లీడ్స్ ఆల్సో మెటా ద్వారా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా లీడ్స్ కూడా జనరేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ కంటిన్యూస్గా ఈ లూప్ అనేది నడుస్తూ ఉంటుంది. అండ్ అడ్మిన్కి కంప్లీట్గా ఒక డాష్ బోర్డ్, ఆ డాష్ బోర్డ్లో ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదో తెలుస్తుంది అనమాట. సో మీరు కూడా సేల్స్ టీమ్స్ ఉండి మీరు ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ చేస్తున్నారు, కానీ యూ డోంట్ నో హౌ టు కంట్రోల్, అంటే మనకు వస్తున్న లీడ్స్ని సరిగ్గా వాడుతున్నారా లేదా, ఇది చాలా బిజినెస్లో ప్రాబ్లం ఉందండి, ఓన్లీ నాట్ రియల్ ఎస్టేట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మధ్యాహ్నం నేను వెళ్ళి ఒకరిని కలుస్తున్నా, ఫ్యాబ్రిక్స్ చేస్తారు, వాళ్ళని కూడా ఇదే ప్రాబ్లం. సో మీరు కూడా మీ దాంట్లో మీ బిజినెస్లో ఇలాంటి ఇష్యూస్ ఉండి మీకు ఏదైనా సొల్యూషన్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, లెట్ us talk.